ఒక ట్రాన్స్ఫర్ దగ్గర ఈ కథ ఈ కథ స్టార్ట్ అవుతుంది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పెట్టాను. అదే ఇప్పుడు మీరు ఒక లవర్ బాయ్ అన్న పాయింట్ ఇందాక మంచి సినిమాలు అవన్నీ కూడా అప్పుడున్న స్టైలైజేషన్లో మంచి కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేసిన కథలే అవన్నీ కూడా. ఇప్పుడు వచ్చేసరికి నవీన్ ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ఇంతమంది కొత్త హీరోలు, వ్యారీడ్ యాక్టర్స్, చిన్న పెద్ద, ఇప్పుడు ఆ లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో కూడా ఇప్పుడు అతను కూడా బిజీ. రాజు వెట్స్ రాంబాయిలో పనిచేసిన అతను బిజీ. అంటే ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. నవీన్ మళ్ళీ ఒక యాక్షన్ హీరోవా, లేకపోతే మళ్ళీ ఒక పెర్ఫార్మింగ్ హీరోవా, లేకపోతే ఒక ఎంటర్టైనరా? ఈ సినిమా ద్వారా ఏం ఎస్టాబ్లిష్ అవుతుందండి? పర్ఫార్మెన్స్తో పాటు ఒక కథని, మంచి కథని చెప్పే యాక్టర్ అనుకోవచ్చు. సో ఒక పర్టికులర్ ఇమేజ్ కోసం ఏదో ఫైట్లు చేసేయటం అట్లా ఉండదు. కథలో వెళ్తున్నప్పుడు ఎక్కడైతే ఆ సందర్భం వస్తుందో అక్కడ ఫైట్ ఉంటుంది. ఇట్స్ నాట్ యాక్షన్ హీరో లాగా అనిపిస్తుంది, కానీ ఎక్స్టెన్సివ్ యాక్షన్. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ పరిధిలో ఏదైతే యాక్షన్ ఉంటే అంతవరకే ఉంటుంది. ఓకే, ఈ కానిస్టేబుల్ కదా, హీరో కదా అని ఒక 100 మందిని కొట్టేసేసి అట్లా అది ఉండదు. ఎలివేషన్ అట్లా ఉండదు. బిల్డప్ ఫైట్లు అట్లా బిల్డప్ ఉంటుంది, బట్ ఆ పరిధి దాటి ఉండదు. కథలో ఉంటుంది. ఓకే. సో నేను ప్రిఫర్ చేసే, నాకు ఇప్పుడు మంచి కథలు ఇష్టం. ఒక ఏ సినిమా అయినా, ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్ కదా, చిన్న పెద్ద ఏం నేను చూడను, బట్ మంచి కంటెంట్ ఉంటే ఐ ఎంజాయ్. సో అదే నాకు ఎట్లా అనిపిస్తుందో ఎంజాయ్ చేస్తున్నాను. ఆడియన్స్ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేయటమే ఈ ఫిల్మ్. ట్రై చేశారు అంతే. టు బి ఆనెస్ట్, అంతే కదా. అంతే. రేపు ఏం చెప్తారు ఏంటి అన్న దాని మీద ఏం జడ్జ్మెంట్? ఐ డోంట్ హ్యావ్ జడ్జ్మెంట్, ఆడియన్స్ చెప్పాలి. అదే, అంటే అప్పుడంటే ఒక జడ్జ్మెంట్ ఉండేది. సెంటిమెంట్ పార్ట్, మంచి పాటలు, లేకపోతే ఒక లవ్, ఇవి అన్నీ కొన్ని యాడ్ స్టిక్స్ ఉండేవి కదా. ఇప్పుడు అవేమి, ఇప్పుడు యాడ్ స్టిక్, ఇప్పుడు ఒకటే యాడ్ స్టిక్ అనుకుంటున్నా. మంచి కథ విత్ కథనం ఉంటే ఐ థింక్ దే విల్ సీ. లైక్ ఐ సెడ్, దట్ పార్ట్ విల్ ఆల్వేస్ సర్వైవ్. 2 hours ఎంగేజ్ చేయటం అనేది ఏదైతే పాయింట్ ఉందో, ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఎంటర్టైన్ అవుతూ హిస్ అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా సినిమా ఉంటే ఆటోమేటిక్లీ ఐ థింక్ ఇట్ విల్ డూ వెల్. అంటే ఇప్పుడు ఒక చిన్న మీ సినిమా గురించి ఈ మధ్యన మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు వాటి మీద ఒక చిన్న బడ్జ్ క్రియేట్ అయ్యి ఏంటంటే, మీరు మొదట్లో అసలు పేపర్ ఇంటర్వ్యూలు కానీ మ్యాగజైన్లకు కానీ ఎప్పుడూ ఇచ్చిన పాపన్న పోలేదు. ఇంటర్వ్యూల మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలే. మనం కనిపించాలి, స్టేట్మెంట్లు ఇవ్వాలి, అలాంటి ఆలోచన మీకు ఎప్పుడు లేదు? నాకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సినిమా షుడ్ స్పీక్, పీపుల్ షుడ్ ఎంజాయ్ ద ఫిల్మ్, పీపుల్ షుడ్ కమ్ ఫర్ ద ఫిల్మ్, అండ్ పీపుల్ షుడ్ కమ్ టు వాచ్ మీ బికాస్ ఐఎమ్ గివింగ్ గుడ్ ఫిల్మ్స్. అట్లా ఉండాలని నాకు. అదే, ఇప్పుడు ఇన్నాళ్ళ మన అసోసియేషన్లో నాకు గుర్తుండి నేను మీ ఇంటర్వ్యూ ఒక్కటి కూడా రాయలే. అప్పుడు జ్యోతి చిత్రలో కానీ ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా మళ్ళీ మన ఆఫీస్లో ఉండేవాళ్ళం, మన ఇంట్లోనే ఉండేవాళ్ళం, కలిసి ఉన్నా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా నాన్నగారి దగ్గర నుంచి. నాన్నగారికి నేను 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఎవడేంటంటే నవీన్ అంటే, ఏమన్నాయా బాబు నాకు వాళ్ళు నాకు తెలియదు అనేవారు. కానీ ఈసారి మీరు చాలా సర్ప్రైజింగ్గా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ఈ సినిమా గురించి. ఏంటండి అది? వన్ థింగ్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్, ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదని ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సినిమా ఉన్నప్పుడు సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది, దానికి మించి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అంటే అట్లాంటి ఏం మాట్లాడగలుగుతాం ఇంటర్వ్యూలో అనేది ఒక చిన్న ఫీలింగ్ అంతే. అంటే మీకు పెద్ద లెగసీ ఉంది. విజయమాధవి కంబైన్స్ అంటే మాటలు కాదు, సంచలనాత్మక నిర్మాణ సంస్థ. బుబ్బులి పులి ఇలాంటి, లంకేశ్వరుడు ఇలాంటి సినిమాలు తీసిన బ్రహ్మాండమైన ప్రెస్టీజియస్ కన్సెప్ట్ మీద, దానికి మీరు టార్చ్ బేరర్, యూఆర్ క్యారింగ్ ది బ్యాట్. బట్ దాన్ని కూడా మీరు కంటిన్యూ చేయడానికి ఎప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఇదే రీజన్. నాకు నచ్చినట్టు ఏదైతే సినిమా జోన్ ఉందో అట్లాంటిది రాపోవటం అనేది మెయిన్ కారణం. సో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు బాగుంటుందని అనిపించిందో దెన్ ఐ స్టార్టెడ్.
ఇది తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం, ఇప్పుడు హీరోలు రెగ్యులర్ మన పెద్ద హీరోలు ఇంకో రేంజ్ హీరోలు కూడా టోటల్ డీవియేషన్ తీసుకుని చేస్తున్న సినిమాలు. ఇప్పుడు నవీన్ మన నాని గారేమో జాతర లాంటి సినిమా చేశాడు. అండ్ చిరంజీవి చేసిన శంకర్ వరప్రసాద్ గారు కూడా పూర్తిగా ఇవే ఫ్రమ్ ఫ్రెష్గా ఉంది కదా, అది తీసుకుని చేశారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప, అవును. ఇప్పుడు పెద్ది రామ్ చరణ్ గారు, అంటే వాళ్ళ లుక్ కాదు, వాళ్ళ స్టోరీ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఎక్కడికో వెళ్ళిపోయి చేశారు అది. అవును అవును. అలాగే అనిపించలేదండి మీకు? ఈ మధ్య వస్తున్నాయి కదా సినిమాలు, ఎందుకంటే పాన్ ఇండియా లుక్ వచ్చేసింది తెలుగు సినిమాకి. మీకు అలాంటి క్యారెక్టర్లు చేయాలని అనిపించలేదు? డెఫినెట్గా ఉంది, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. బట్ అట్లాంటివి నాకు రాలేదు. దట్స్ వాట్ ఐ ట్రైంగ్ టు సే. వస్తే ఎందుకు చేయ, డెఫినెట్గా చేస్తాను. ఉన్నదండి మీకు అలాంటివి చేయాలని? డెఫినెట్గా. నా బాగా ఇష్టమైన సినిమాలు రంగస్థలం, పుష్ప, చిరంజీవి గారి సినిమాలు. అట్లా చూసుకుంటే క్యారెక్టర్ కనపడుతుంది. కరెక్ట్. చాలా నీట్గా ఉంటుంది. హీరోయిక్ కంటే కూడా వాళ్ళు క్యారెక్టర్ హీరోయిక్గా ఉంటుంది. కరెక్ట్. సో ఐ లైక్ దోస్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎస్. అంటే హీరో ఫర్ ద సేక్ ఆఫ్ హీరో అనేది హీరో కాకుండా.